మాసం రాగానే శుద్ధపక్షం రాగానే ఏకాదశి తిథిని శయన ఏకాదశి అని పిలుస్తారు. మనందరం నిద్రపోతాం, కానీ శ్రీ మహావిష్ణువు మనలాంటి నిద్రని పోడు. ఆయన యోగ నిద్రని వహిస్తాడు. యోగ నిద్ర ఎందుకని మహానుభావుడు అలా యోగ నిద్ర 4 నెలల పాటు చేయాలి అనే అనుమానం మనకు వస్తుంది. ఏ మహానుభావుడైనటువంటి మూల విరాట్టు శ్రీహరి లేదా ఇంకో దైవం అలా గర్భాలయంలో ఉన్నట్లయితే ఆ అమోఘమైనటువంటి ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణని అలా చేస్తూ ఉంటే ఆ లోపలున్న మూల విరాట్టుల్లో చేరినటువంటి తపశ్శక్తి మెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. మనకి వరాలను ఇస్తూ ఉండేటటువంటి కారణంగా, మనం వరాలతో ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి కారణంగా ఇలా క్రమక్రమంగా ఆయన తపశ్శక్తి క్షీణిస్తూ ఉంటే 4 నెలల పాటు మళ్ళీ